సర్వేలో విభాగంగా అచ్చిళ్ళు చూసిళ్ళు చేసిళ్ళు, కానీ కాకపోతే తీరా టైంకి వచ్చినాక వస్తే ఊరందరికీ ప్రొసీజర్ ఇచ్చిళ్ళు. అడిగితే ఎమ్మెల్యే సారు పిఏ ఫోన్ చేసిళ్ళు, మీరు ఆపమన్నారు అని చెప్తాను. నేను కేవలం ఎందుకు ఇస్తలేరంటే, నేను బీఆర్ఎస్ పార్టీలో ఉండి అందులో స్టేటస్లు పెడతాననే కారణంగా మీరు ఆపమని చెప్పిండు. పిఏ చెప్పిండని ఒకరు, ఎంపీడీఓ చెప్పిండని ఒకరు, కార్యదర్శి చెప్పిండని ఒకరు మీద ఒకరు దొబ్బుకుంటారు. కానీ నాకు వచ్చిన ప్రొసీజర్ మాత్రం నా చేతికి నాకు ఇవ్వకుండా నువ్వు టీఆర్ఎస్ స్టేటస్లు పెడతాను అని చెప్పి, బీఆర్ఎస్ స్టేటస్లు పెడతాను అని చెప్పి అది ఆపి వాళ్ళని రికమెండేషన్ చేయండి, వీళ్ళని రికమెండేషన్ చేయండి అని అందరు చెప్తున్నారు. కానీ నాది నాకు ఇస్తలేరు. దయచేసి నాది నాకు ఇవ్వాలని కోరుకుంటున్నా. ఇన్నరా ఎట్లున్నదో రాజకీయం. తెలంగాణలో ఉన్న ప్రతి పేదోనికి ఇండ్లు ఇస్తామని చెప్పి ఇగో ఇప్పుడేమో ఇట్లా చేస్తున్నారు. పరదాలు కట్టుకొని ఉరుములకు, మెరుపులకు, వానలకు, వరదలకు, తేళ్లకు, పాములకు భయపడుకుంటా బతుకుతున్న ఈ అన్న ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేటానికి అర్హుడు కాదట. ముందుగాల ఆఫీసర్లు వచ్చి వాళ్ళు వాకిలి చూసి ఇందిరమ్మ ఇల్లు ఇయ్యాల్సినోడు అని పేరు రాసిండట. ప్రొసీడింగ్స్ కూడా ఇచ్చిండట. అయితే కాంగ్రెస్ లీడర్లకు మొన్న బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినం నాడు కేసీఆర్ ఫోటో స్టేటస్ పెట్టింది యాదుకొచ్చిందట. ఇంకేమున్నది, ఇచ్చిన ప్రొసీడింగులను నడమంత్రాన ఆపేసిందట. అంటే అర్థమైందా? ఇందిరమ్మ ఇండ్లు రావాలంటే ఎసొంటి అర్హత ఉండాలో. సొంత రాష్ట్రం వచ్చేటానికి కొట్లాడిన పార్టీ అనో, తెలంగాణ కోసం ప్రాణాలకు తెగించి కొట్లాడిన లీడర్ అనో కేసీఆర్ ఫోటోలు స్టేటస్ పెట్టొద్దు, బీఆర్ఎస్ పార్టీ జెండాల ముచ్చట ఎత్తొద్దు. అట్లయితేనే మీకు ఇండ్లు వస్తాయి. అంతేగాని ఇండ్లు లేకనో, గరీబానో, కడు పేద కుటుంబంలో బతుకుతున్నారనో, సెంటు భూమి లేదనో ఇల్లు రాదు. కాబట్టి కేసీఆర్ మీద ఉన్న ప్రేమను, బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్న ఇష్టాన్ని సంపుకోవాలన్నట్టు. కాంగ్రెస్ పార్టీలు ఎట్లా చెప్తే అట్లా వినాలన్నట్టు. లేకుంటే మంత్రి గారి పిఏలు ఇండ్లు ఆపుతారు, ఎమ్మెల్యే గారి అనుచరులు ప్రొసీడింగ్స్ పోకుండా చేస్తారు. ఆ తీరుగానే మంచిర్యాల జిల్లా భీమారం మండలం పోలంపల్లి ఊర్లో ఉండే నక్కవేణు ఇల్లును మంత్రి వివేక్ పిఏ ఆపిండట. ఎందుకు ఇట్లా చేసిండని అడిగితే పంచాయతీ కార్యదర్శి కేసీఆర్ ఫోటో స్టేటస్ పెట్టిన ముచ్చట చెప్పిండట. చూడుర్రి, ఊర్ల పొంటి కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఎసొంటి రాజకీయాలు నడుపుతున్నారో. ఇట్లయితే పేదోనికి ఇల్లెట్లొస్తది, బీదోనికి గూడెట్లా నిలుస్తది, ఇంకో 3 ఏళ్ల దాకా ఈ తిప్పల తప్పేటట్టు లేదు కదా అని మాట్లాడుకుంటున్నారట తెలంగాణ రాష్ట్రం పబ్లిక్.